నువ్వు రఘుని చేసుకోవడం మానేస్తే చరణ్ మళ్ళీ నీ వెంట పడ్డం మొదలు పెడతాడు. నాతో పెళ్లికి ఇంకెప్పటికీ ఒప్పుకోడు. అదే జరిగితే మా వైపు నుంచి ఏం జరుగుతుందో శాంపుల్ చూపించాలనే మా అమ్మ కళ్యాణి కెరియర్కి క్వశ్చన్ మార్క్ పెట్టింది. ఇప్పుడు కళ్యాణి ఆ కేసులో నుంచి బయటికి రావాలంటే కోర్టులో చాలా స్ట్రాంగ్గా వాదనలు వినిపించే లాయర్ కావాలి. అంటే మీరు చాలా ఖర్చు పెట్టాలి. ఇవన్నీ తలకాయ నొప్పులు వద్దు. మీ వాళ్ళ జీవితాలు నార్మల్గా హ్యాపీగా గడిచిపోవాలి అనుకుంటే మాత్రం నువ్వు అనుకున్న ముహూర్తానికే రఘుని పెళ్లి చేసుకుని తీరాలి. చరణ్ నీ సంతోషాన్ని చూడాలని నిన్ను పెళ్లి క్యాన్సిల్ చేసుకోమంటున్నాడు. నేను నా సంతోషాన్ని చూసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఏది కోరుకుంటావు? నా సంతోషమా, నీ సంతోషమా, లేదా మీ వాళ్ళ సంతోషమా? డిసైడ్ చేసుకోవా రాహి. అమ్మో అమ్మో, ఇప్పుడు వారాహి రఘుని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోతే రేఖ కోసం చరణ్ మిగిలిపోతాడు. అలా జరగకూడదు. లేదంటే రేఖతో నాకు పెళ్లి కాదు. ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు? నీ మొహం చూస్తుంటే నీకు చాలా కోపం వచ్చినట్టుగా అనిపిస్తోంది. నీ పెళ్లి విషయంలో నిన్నే బ్లాక్మెయిల్ చేస్తున్న ఈ రేఖని అదే రేఖ గారిని చాచిపెట్టి చల్లును ఒకటి పీకాలనిపిస్తుంది కదా నీకు? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? నిజం మేడం, మా అక్క ఫేస్ చూడండి. మీ మీద కోపం వచ్చినట్టు ఎంత క్లియర్గా కనిపిస్తోందో. అక్క చెప్పక్క, మీరంతా చాలా ధైర్యవంతులు కదా. నీ మనసులో మాటని డేరింగ్ చెప్పి చేతల్లో పెట్టి. మేడం ఒకసారి రండి. చెప్పక్క, రేఖ గారిని లాగి పెట్టి కొట్టి నన్ను లాక్ చేయాలనుకుంటున్నావా? నీ ప్రాణం తీసేస్తానేమనుకుంటున్నావా అని చెప్పాలనుకుంటున్నావు కదక్క. చెప్పేయి, చేసేయి. చెప్పేది చెప్పేయి, చేసేది చేసేయి. కొట్టాలనుకుంటే కొట్టేయక. కొట్టక కొట్టు. ఇదేంటి ఏం చెప్పకుండా ఇలా వెళ్ళిపోయింది? వారాహి కుదరదు అనకుండా కామ్గా వెళ్ళిపోయిందంటే నేను చెప్పిన దానికే తలూపిందని అర్థం. మీ మాట కాదంటుందా? అంత ధైర్యం ఉందా మేడం దానికి? మీరు కూడా కొట్టారా? ఎరా, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా దాన్ని రెచ్చగొట్టి నన్నే కొట్టించాలని చూస్తావా? అయ్యో, అదేంటండి అలా అపార్థం చేసుకున్నారు? అపార్థమా? అంతే కదండి. నేను మా అక్కని రెచ్చగొట్టాను కాబట్టి నన్ను కొట్టి వెళ్ళిపోయింది. అదే మీరు రెట్టించి అడుగుంటే ఆ దెబ్బ మీకు పడేది. మిమ్మల్ని సేవ్ చేయడానికి నేను తన్నులు తింటే మీరు నన్ను కూడా కొట్టారు మేడం. అయినా పర్వాలేదు మేడం, మీకోసం దెబ్బలు తినడమే కాదు, అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీనే. అయితే రెడీగా ఉండు. ఏదో ఒక టైంలో ఆ అవకాశం కూడా వాడుకుంటాను, కన్ఫర్మ్.
నాకు వారాహితో పెళ్లి జరుగుతుంది. ఓహో, అది కన్ఫర్మ్. ఇదేంటి కారులో తీసుకొచ్చింది, కనీసం వస్తావని కూడా అడగకుండా ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయింది. హ, లైఫే తీసుకుంటానంటుంది, లిఫ్ట్ ఇస్తుందా పిచ్చి కానీ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలరా భగవంతుడా. తీసుకురాడన్నా? తీసుకున్నావు? తెస్తే తీసుకున్నాను. మొహం మార్చుకుంటే తీసుకొచ్చాను. సరే, థ్యాంక్ యూ. వెల్కమ్. అబ్బా, ఎండలు మండిపోతున్నాయి. ఏయ్, అలా ఒంటిలా నవ్వకపోతే ఏసీ ఆఫ్ చేయొచ్చుగా. అమ్మో, ఏసీ ఆఫ్ చేయాలా? బయట ఎలా ఉందో తెలుసా? నాకు ఏసీ లేకపోతే అస్సలు కుదరదు. అరే, చలికి నెయిల్ పాలిష్ వేసుకోవడం కుదరట్లేదు. ఏసీ ఆపు. కుదరదంటే కుదరదు. ఏసీ ఆపేస్తే నా కుక్క పోస్తుంది. ఏసీలో నెయిల్ పాలిష్ కూడా గట్టిగా అయిపోతుంది. బాబోయ్, ఎంత చలిగా ఉందో. హే, ఏంటి ముసల్దాన్లో ఉనికిపోతున్నావు? అంత చలిగా ఉంటే నాలాగా దుప్పటి కప్పుకో. ఏయ్ లొట్టి, ఏసీ వేసుకోవడం ఎందుకు, దుప్పటి కప్పుకోవడం ఎందుకు? ఫ్యాన్ వేసుకుని దుప్పటి పక్కకు తీసేస్తే సరిపోతుంది కదా. మ్మ్హ్మ్. అస్సలు కుదరదు. నువ్వు దుప్పటి కప్పుకో. రే, బుర్ర తక్కువడా. దుప్పటి కప్పుకుంటే నెయిల్ పాలిష్ ఎలా వేసుకోవాలి? ఏ, ఇప్పుడు ఆ నెయిల్ పాలిష్ వేసుకోపోతే ఎవడైనా తంతాడా? ఏ, నువ్వు ఆ దుప్పటి కప్పుకోకపోతే ఎవడన్నా ఏమన్నా అన్నాడా? అమ్మో, కౌంటర్ వేసేస్తుంది. ఇదిగో, నువ్వు ఇప్పుడు చలికి వనక్కుండా నెయిల్ పాలిష్ వేసుకోవాలి, అంతే కదా? అయితే లేరా, ఎక్కడికి? నా దగ్గరికి రా. వచ్చాను. వచ్చి కూర్చో. ఆ? దగ్గరకు జరుగు. ఇంకొంచెం జరుగు. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమీ లేదు, దగ్గర్రా. ఇక్కడ జరగడానికి చోటెక్కడుంది? ఇంకా జరిగితే ఇద్దరం కాగులించుకోవాలి. అయితే ఉండు. చూసావా, ఇప్పుడు ఈ దుప్పటి నీ మీద పడకుండా ఇలా చేతులు అడ్డుపెట్టి పట్టుకున్నాను. నువ్వు హ్యాపీగా గోళ్ళకు రంగేసుకో. My heart is beating, అదోలా తెలుసుకోవా అదే ఎన్నాలి waiting అనేలా తరుముతోంది. నాకు దాహంగా ఉంది. నాకు కూడా. పలకదే మనసులో ఉన్న సంగతి, కనులలో వెతికితే దొరుకుతుంది. టీ స్పూన్ కన్ను బరువవుతుంది, ఫుల్ మూన్ నన్ను పొడికిస్తుంది, క్లౌడ్ నైన్ కాళ్ళ కిందకొచ్చింది, ల్యాండ్ మైన్ గుండెలో పేలింది. My heart
వేసుకో. నువ్వు దుప్పటి తగలకుండా చూసుకో. మ్మ్. I wanna be with you forever. Hey, I wanna live with you forever. ఈ ముసలికింకా కోపం తగ్గలేదా? అసలు బయటికే రాలేదు. కోపంగా లోపలే కూర్చుందా? అరే, దుప్పటికంతా అంటుకుపోతుంది, సరిగ్గా పట్టుకో. హా? పట్టుకున్నానులే, నువ్వు మాట్లాడుకుంటా పెట్టుకో. వీళ్ళిద్దరూ మంచి మూడ్లో ఉన్నారు. అవును, ఆ డోర్ లాక్ చేసావా? లేదు, దగ్గరకేసాను. ఇప్పుడు గానా ముసలిదొచ్చి చూసిందంటే ఆ నేనొచ్చాను. కానీ నేనేం చూడలేదు, మీరు కానివ్వండి. ఏ ముసలి, నువ్వు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏమీ జరిగిపోవట్లేదు. అరే, మీరు దుప్పటిని ఎందుకు తీసేశారు? మీరు మీ ముచ్చట తీర్చుకోండి, నేను వెళ్ళిపోతున్నాను. ఏ అదేం లేదు, నేను నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. తను చలేయకుండా నాకు దుప్పటి కప్పి పడుకున్నాడు. నేనేమీ అడగలేదులే. ఏ ముసలి ముసలి, నేను చంపేస్తాను. ఇక్కడేం జరగట్లేదని చెప్పానా? సరే, అలాగే. ఎచ్చి, ఇదిగో చూడు నెయిల్ పాలిష్, ఇదిగో నా గోల్డ్. సర్లే, నమ్మేసర్లే. నేను వెళ్ళాక డోర్ని గట్టిగా వేసుకుని అప్పుడు వేసుకోండి గోళ్ళ రగ్గు. ఏ ముసలి ముసలి, ఏ ఇదిగో చూసావా, వద్దు వద్దు అంటుంటే దుప్పట్లో దూరి రంగేసుకో అన్నా. ఇప్పుడు చూడు, ముసలిది మన మీద రంగేసి వెళ్ళిపోయింది. మరి అదిగా ఏసీ ఆపు. బయట టెంపరేచర్ ఎంతో తెలుసా? 45 degrees. ఆ దుప్పట్లోకి వస్తే 100 ఉంటుంది టెంపరేచర్. నేను బయటికి వెళ్ళేసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు. అరే, కళ్యాణి గారి మీద కోర్టులో కేసు ఫైల్ అయింది. ప్రస్తుతానికి తన ట్రైనింగ్ పీరియడ్ని కోర్టు రద్దు చేసింది. అంటే ఈ కేసు పెట్టింది నేనే. సునైనా, ఏంటిది? ఊరుకో, ఏంటిది చిన్నపిల్లలా? అక్క, ఇదంతా నా వల్లే అక్క. నా వల్లే నీ జాబ్ నీకు రాకుండా పోయింది. నేనే నీ జాబ్కి అడ్డం పడిపోయాను. నీ జీవిత ఆశయానికి నువ్వు దూరం అయిపోయావు. నేనే లేకపోతే మీరందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఏయ్ పిచ్చి, ఇటు చూడు. ఇదిగో నిన్నే. ఎందుకింత బాధపడుతున్నావు? ఇదిగో నన్ను చూడు, నేనేమన్నా బాధపడుతున్నానా? చూడు. లేదక్క, నువ్వు పోలీస్ అవ్వాలని ఎంత కోరుకున్నావో నాకు తెలీదా? నేను ఏడుస్తానని నీ బాధని లోపల దాచిపెట్టుకుని పైకి నవ్వుతున్నావు. నన్ను క్షమించక్క. ఐఎమ్ సారీ. చాలా ఆపు.
ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ చేస్తున్నావు? ఇది నీ వల్ల జరిగింది కాదు, నా అజాగ్రత్త వల్ల జరిగింది. నేనే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి ముందే కేస్ డీటెయిల్స్ని ఏసీపీ గారికి పంపించేసి ఆయన పర్మిషన్ తీసుకుని ఉంటే ఈరోజు అరుంధతి గారికి కేసు వేసే అవకాశం వచ్చుండేదే కాదు. అలా చెయ్యకపోవడం వల్ల నేను చేసిన సీక్రెట్ ఆపరేషన్కి అథెంటికేషన్స్ లేకుండా అయిపోయింది. నీ కేస్ డీటెయిల్స్ని నేను కావాలని దాచిపెట్టినట్టుగా ప్రూవ్ చేయగలిగారు. అయినా అసలు వాళ్ళకెందుకక్క? మనం ఏం చేస్తే వాళ్ళకెందుకు? వాళ్ళ మనసుల్లో మన మీద ఎందుకింత కక్ష? చూడు, నువ్వు అసలు ఈ విషయం గురించి పూర్తిగా మర్చిపో. నాకు ఏం జరిగినా ముందు నా చెల్లెల్ని కాపాడుకున్నాను అనే సంతృప్తి నాకు దక్కింది. నాకు నీ కేస్ డీటెయిల్స్ తెలియకపోయి ఉంటే, నేను సీక్రెట్ ఆపరేషన్ చేయకపోయి ఉంటే నువ్వెంత పెద్ద ప్రమాదంలో పడిపోయేదానివి. నేను లేకపోయి ఉంటే ఈ పాటికి నీకు ఖచ్చితంగా చాలా పెద్ద శిక్ష వేయించేసేవాడు ఆ ప్రణయ్గాడు. నిర్దోషివైన నిన్ను బయటికి తీసుకురాగలిగాను. నేరస్తుడైన ప్రణయ్కి శిక్ష వేయించగలిగాను అంటే నైతికంగా నేను పోలీసుని అయినట్టే కదా సునైనా. ఇంక నా ఒంటి మీదకి యూనిఫామ్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? కళ్యాణి, నీ పాజిటివ్ యాటిట్యూడ్కి నిజంగా సెల్యూట్. నా కూతురు పోలీస్ అవ్వలేదనే బాధ, భయం ఇన్నాళ్ళు ఉండేది. కానీ ఇప్పుడు నా కూతురు యూనిఫామ్ వేసుకోకపోయినా పోలీసులానే కనిపిస్తోంది నాకు. చాలమ్మా, ఈ మాట చాలు నాకు. ఈ సొసైటీ నా గురించి ఏమనుకున్నా, ఆ అరుంధతి గారు లాంటోళ్ళు నన్నెన్ని మాటలన్నా ఇంక నాకు ఏ బాధ అనిపించదు. కానీ నాకు ఒకటే బాధ. నా కోసం సునైనా వెళ్ళి అరుంధతి గారి కాళ్ళ మీద పడింది. అదొక్కటే బాధ అనిపిస్తుంది. అవును సునైనా, కళ్యాణి తన ధైర్యంతో నిన్ను మనందర్నీ కాపాడింది. కానీ నువ్వు నీ భయంతో వెళ్ళి అరుంధతి గారి కాళ్ళు పట్టుకున్నావు. ఏం చేయనక్క, నా వల్లే కళ్యాణి అక్క ఉద్యోగం రాకుండా పోయిందనే బాధ, మళ్ళీ నా వల్లే ఆ ఉద్యోగం రావాలనే ఆతృత. నాకేం చేయాలో అర్థం కాలేదు. కేసు పెట్టింది అరుంధతి గారే కాబట్టి ఆవిడ కాళ్ళు పట్టుకుంటేనన్నా కరిగి కేసు వెనక్కి తీసుకుంటుందని చాలా ఆశపడ్డానక్క. కానీ ఆవిడ కొంచెం కూడా కనికరించలేదు. నిజంగా మనం తప్పు చేసుంటే అరుంధతి కోపం ఏనాడో తీరిపోయి ఉండేది. తను మనల్ని అపార్థం చేసుకుంది కాబట్టే ఎంతకాలమైనా ఆ కోపం తీరట్లేదు, ఆ పగ చల్లారట్లేదు. అలాగే మొత్తం మెటీరియల్ అంతా పంపించండి. లేదు, ఇక్కడ చాలా అవసరం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను తీసుకునే కాఫీ మీరు లాక్కున్నారు. ఇది నేను లాక్కున్న కాఫీ కాదు అరుంధతి, నేను కలుపుకున్న కాఫీ. కొంచెం చినీ కమ్ కాఫీ, అంటే పంచదార తక్కువ కాఫీ. మాకు హిందీ అని నేర్పించక్కర్లేదు. నాకు మాత్రం వచ్చా ఏమిటి?
ఆ అదృశ్య సినిమాలో హీరో చిన్న ఎన్టీయోడు అంటుంటే తెలిసింది. సరే సర్లే, ఎంతకి నా కాఫీ ఎక్కడా? ఆ? లక్ష్మి ఇంకా రాలేదుగా? హా, నా కాఫీ బాగా కలుపుకున్నాను. ఆగండి. ఆ? ఏంటి, నీకు కాఫీ కలపమంటావా ఏంటి? నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు నన్ను అలా అడగడం కరెక్ట్ కాదేమో. నేనేమి మిమ్మల్ని పనులు చేయమనేంత మర్యాదలు తెలియదాన్ని కాదు. మరి ఎందుకు ఆగమన్నావు? మీరింకా ఇక్కడే ఉన్నారెందుకు? మీ ఇంటికి వెళ్ళరా? ఆ? అంటే అది అది మొన్న వెళ్ళమంటే మనవరాలికి కాలు వంక పెట్టి ఉండిపోయారు. ఇప్పుడు ఆవిడికి తగ్గిపోయింది. మా కాళ్ళకి నోళ్లకి అడ్డం పడుతూ బాగానే తిరుగుతుంది. మరి ఇప్పుడు మీరు వెళ్ళొచ్చుగా. ఇవి మన పెళ్లి శుభలేఖకి నేను సెలెక్ట్ చేసుకొచ్చిన వెరైటీస్. చూడు, నీకేది నచ్చిందో అది చెప్పు. బాబు ఒక్క నిమిషం. ఈ పెళ్లి కొద్ది రోజుల పాటు ఆపేద్దామని నా ఆలోచన.